నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పరామర్శించారు. ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై పలువురు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి ఖండిస్తూ వడ్డీ రఘురామ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు 15 కార్లలో వెళ్లి పరామర్శించారు. అంబటి రాంబాబు అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు. దాడి సంఘటన ఎలా జరిగింది అని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబటి కుటుంబం వెంట తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొరెల శ్రీనివాస్, పెంటపాడు మండలం వైసీపీ అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, వెంకన్న, వైసీపీ నాయకులు మాకరాజు సతీష్, వింజమూరి శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, కలిశెట్టి తాతారావు, కునుకు పుల్లయ్య, మానుకొండ వెంకటేశ్వరరావు, మారిశెట్టి మురళి, నాగభూషణం, అర్జునరావు, వెంకటేశ్వరరావు, దత్తసాయి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక గౌతమి సమావేశ హాల్లో గురువారం మాతా శిశు మరణాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులు, వైద్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 3 మాతృ మరణాలు, 36 శిశు మరణాలు సంభవించాయని, జరిగిన ప్రతి మరణంపై సవివరమైన మెడికల్ ఆడిట్ జరగాలన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి వైద్య సిబ్బంది కారణంగా మరణాలు సంభవించాయని తెలితే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించడంలో భాగంగా గర్భిణీల ఆరోగ్య పరిరక్షణపై గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ తో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించడంలో భాగంగా గర్భిణీల ఆరోగ్య పరిరక్షణపై గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్ తో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలకు దీర్ఘకాలిక వ్యాధులు, రక్తహీనత, డయాబెటీస్, బీపీ తదితర ఆరోగ్య పరీక్షలను ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు ముందుగానే చేయించి అందుకు తగిన విధంగా చికిత్స అందించేలా చూడాలన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం మండలం పట్టసీమ గోదావరి మధ్యలో వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల భద్రతపై ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఇసుకల్లో జిల్లా ఎస్పీ నడుచుకుంటూ వెళ్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసిన చలువు పందిళ్లు, క్యూలైన్లు మరియు కాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. భక్తులు నదీ స్నానాల వద్ద జాగ్రత్తగా, గోదావరి నది ఎంత పవిత్రమైందో అంత ప్రమాదకరమైందని ఎస్పీ హెచ్చరించారు. భక్తులు, అధికారులు సూచించిన పక్కా ఘాట్ల వద్ద మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించాలని, నది లోతు మరియు ప్రవాహ వేగం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ దిగి ప్రమాదాలు గురికావద్దని కోరారు. సురక్షిత జల రవాణా, ఆలయానికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించిన లాంచీలలో మాత్రమే ప్రయాణించాలని, ప్రైవేట్ బోట్లు లేదా ఇతర ప్రమాదకర మార్గాలను ఎంచుకోవద్దని సూచించారు. ప్రజలు ప్రయాణ సమయంలో లాంచీల్లో సెల్ఫీలు, ఫోటోల కోసం అంచులకు వెళ్లడం వంటి సాహసాలు చేయకూడదని హెచ్చరించారు. పట్టసీమ పరిసర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను మరియు ఆలయ ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పోలవరం ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. అట్లా కదా ఎల్బీసీ కదా, మీరు వాళ్ళ బందోబస్తు ప్లాన్ ఇవ్వమని చెప్తున్నారు. చిన్న పాయ ఉంటుంది సార్, స్టార్టింగ్ ఒక లేట్ ఉంది సార్, అక్కడ నుంచి అంతా వాళ్ళు వాకింగ్లో కానీ మెయిన్ ప్రాక్టీస్లో వస్తారు. ఎక్కువ లేదు సార్ స్పేస్, గట్టిగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి పెట్టుకున్నారా? గోదావరిలో మాట్లాడి లైన్లో వస్తున్నారు కాదు, ఇక్కడ ఎక్స్టింగ్విషర్ కానీ ఏదైనా ఉందా? ఎప్పుడు ఉన్నారా? మా బందోబస్తు ఎంతో ఫోర్ట్ సార్, స్పేషియస్ గా బస్సులు తిరిగిపోతాయి కదా, రైట్ అండ్ లెఫ్ట్ లో కూడా మనకి డ్రాపింగ్ అండ్ పికప్ కూడా జనాలు ఉన్నా తిరిగిపోతాయి. లాస్ట్ టైం ప్లేస్ చేసినాం సార్, ఇదంతా వాటర్ ఉంది సార్, అందుకని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయాను సార్. ఒక 500 మీటర్స్ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ప్రైవేట్ కార్, మోటార్ సైకిల్ పార్కింగ్ దగ్గర నుంచి ఫెరీ టికెట్ కౌంటర్ 1 కిలోమీటర్ వస్తుంది సార్. అక్కడ నడుస్తారు. డౌన్ సైడ్ బండ్ ఉంది సార్, డౌన్ సైడ్ బండ్ కార్ పార్కింగ్ వాడుతున్నాం సార్. అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ ఉంది. దాంట్లో దీంట్లో ఏ చేసుకోవచ్చు కానీ మరి దీంట్లో చెట్లు హెవీగా ఉంటాయి సార్, ఇంత చేసుకోవాలి సార్. పడ్డారా అట్లా ఆ ట్రాక్టర్లు తిరగబడే సందర్భాలు ఉన్నాయి సార్. ఈ ఇసుక శాండ్ కాబట్టి సేవ్ అయ్యారు కానీ ఇంజరీస్ తోటి మనకి డ్రో నదికి వస్తే ఇవన్నీ వేస్తే కనపడవు సార్. ఆఫీస్లో చేంజెస్ ఆల్ ద నాలెడ్జ్ रोड बाहर
లేదు సార్. అటు నుంచి ఇలా తీసుకురావడం లేదు. టెంపుల్ ఏమి ఇష్యూ కాలేదా? రైతులకి అవసరం అవుతుందని చెప్పి కాలువలోకి వాటర్ వెళ్ళాలి, కంపల్సరీ పంపాలని పంపిస్తున్నారు కదా, నెక్స్ట్ నుంచి ఆటోని చెప్పాను. సన్ఫ్లవర్ లేకపోయినా వస్తాయి. రైతుకి కూడా ఆర్ఎస్ తెప్పించుకొని కొన్ని ఏమైనా ఉంటే కొంటే మనము నది గర్భం క్లీన్ చేయించుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం లీడ్ తీసుకొని ఈ మనకి సాటర్డే వస్తుంది ఇక్కడ అట్లా ఒకలేదు అందుబాటులో మీరు వచ్చారు కదమ్మా. ఇవన్నీ అప్పుడు వాటర్ ఎక్కువ కూడా మా ఎస్ఐ గారు ఇబ్బంది మమ్మల్ని కూడా కొండ మీద ఉండిపోయి ఎవరైనా వెళ్తే కింద రావద్దంటారు. మీరు రాని వాళ్ళు వచ్చి ఇక్కడ నింపుకోవడం, వాడు కూడా ఒకరు ఇద్దరు అట్లా ఇట్లా పట్టిసీమ మహాశివరాత్రి బందోబస్తు సందర్భంగా ఈసారి కూడా 550 మంది పోలీసుని, వాళ్ళకి అదనంగా చాలామంది జిఎంఎస్ కేసుని, విఆర్ఓస్ని కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకోకుండా మనము ఈ ముఖ్యమైన బందోబస్తుని జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా అలానే నిర్వహిస్తాము. భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, పోలీస్ వారి సూచనలు పాటించి వాళ్ళని నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే వచ్చి స్నానం ఆచరించి ఆ టైంలో ఆ క్యూ లైన్స్ని కరెక్ట్గా పాటిస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. దర్శనం కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఆ దర్శనం కూడా త్వరగా కంప్లీట్ చేయించడానికి, హ్యాపీగా చేయించడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా చేయడం జరిగింది. దాని గురించి ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఒక ముఖ్య విన్నపం ఏమంటే, అనాథరైజ్డ్ లాంచులు కానీ ఇంకొకటి కానీ ఎక్కి ఇబ్బంది పడద్దు. మీకు ఖచ్చితంగా పంట ఏర్పాటు చేశారు. పంట మీద నుంచి వచ్చి దర్శించుకోవడం చాలా అవసరం. ఇంతకుముందు కూడా మనకి లాంచీల సంఘటన గుర్తుండే ఉంటుంది. కాబట్టి లాంచీలన్నింటినీ బంద్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప లాంచీలు జనరల్గా వాడరు. కాబట్టి మీరందరూ కూడా పంటని యూజ్ చేసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఈ గోదావరి తీరం కూడా మనకి చాలా పవిత్రమైన తీరం అండ్ ఇట్లాంటి విశిష్టిగాంచిన టెంపుల్, శివుడు, మహేశ్వరుడు, మన మహావిష్ణువు కూడా ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు. అట్లాంటి మంచి టెంపుల్ దగ్గర నాకు లాస్ట్ టైం కొంచెం బాధ వేసింది. మన పండుగ అయిపోయినాక చూస్తే చాలా చెత్త తీరంలో వేసి ఉంటుంది. ఇదంతా ఒక గుడి అంటే మనకి గుడి మాత్రమే కాదు, ఈ నదీ గర్భం అంతా మనకు గుడితో సమానం. అట్లా ఈ నదీ గర్భంలో ఎక్కడా కూడా మీరు చెత్త వేయకుండా ఉంటారని ఆశిస్తున్నాము. అలాంటి చెత్త ఏదైనా వేసినప్పుడు కూడా కొంతమంది భక్తులని, వాలంటీర్లని, సేవా సమితుల్ని కూడా నేను పిలుపునందిస్తున్నాను. దయచేసి మీరు ఆ నదీ గర్భంలో ఉన్న చెత్తని మళ్ళీ వెలికి తీసి బయటకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బండి రఘురామనాయుడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై పలువురు దుండగులు దాడి చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా జోగి రమేష్ ను పరామర్శించారు. వారికి సంఘీభావంగా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రఘురామనాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి 15 కార్లలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జోగి రమేష్ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి వారికి సానుభూతి తెలియజేశారు. దాడి సంఘటన ఎలా జరిగిందని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేమెప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొరెల శ్రీనివాస్, పెంటపాడు మండల వైసీపీ అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, వెంకన్న, వైసీపీ నాయకులు మాకరాజ్ సతీష్, వెంజమూరి శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, కలిసెట్టి తాతారావు, కొనుకు పుల్లయ్య, మానకొండ వెంకటేశ్వరరావు, మారిశెట్టి మురళి, నాగభూషణం, అర్జున్రావు, వెంకటేశ్వరరావు, దత్తసాయి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలోని 23వ వార్డు ఇన్ఛార్జ్ జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధన్నపల్లి కాశీ ఆధ్వర్యంలో వార్డులో పర్యటించి అక్కడున్న ప్రజల సమస్యలు చెప్పడంతో వారి వెంటనే సచివాలయం సిబ్బందికి తెలియజేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకర్ల శివ, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, కోడిత్రాస్ వెంకటేష్, బండి దుర్గాప్రసాద్, బండి అంజీ, శివశంకర్, నౌడు శివ, రాజేష్, 22వ వార్డు ప్రెసిడెంట్ కిరణ్, 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, రౌతు సతీష్, పెద్దిరెడ్ల సతీష్, శామ్యూల్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పూల బొక్కెలతో స్వాగతం పలికారు. సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న విజయలక్ష్మికి గతంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇవి రచ్చ మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.